యాదాద్రి భువనగిరి జిల్లాలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేస్తున్నారు. రామన్నపేటలో మాజీ ఎంపీ లింగయ్య యాదవ్ను అదుపులోకి తీసుకున్నారు. భువనగిరిలోని బీఆర్ఎస్ ఆఫీస్కి వెళ్తుండగా లింగయ్య యాదవ్ను అరెస్ట్ చేశారు. అలాగే స్థానిక పోలీస్ స్టేషన్లకు కార్యకర్తలను తరలించారు. నిన్న బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పై కాంగ్రెస్ శ్రేణుల దాడి ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ ఆఫీస్ పై దాడిని నిరసిస్తూ ధర్నాకు దిగుతారనే సమాచారంతో గులాబీ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో పాటు పలువురు కీలక నేతలను గృహ నిర్బంధం చేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు నిన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. దీంతో దాడి ఘటనపై మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. దాడులను సహించబోమని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ గూండాల దాడిని ఖండిస్తున్నామని తెలిపారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. వచ్చి గుండాలు వస్తే కొడు పలగొట్టుకోరని చెప్తారు. ఇదేనా పద్ధతి? ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ యొక్క దాడి ఘటనపై అధికారుల స్పందన ఎలా ఉంది? లక్ష్మి, నిన్న బీఆర్ఎస్ కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసిన సంఘటనకు ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అయితే బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అయితే హై అలర్ట్ అయితే కొనసాగుతుంది. ఈ రోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులతో పాటు భువనగిరి జిల్లా కేంద్రంలో ఆందోళన చేస్తున్నటువంటి మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డితో పాటు జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి, అదేవిధంగా చింత వెంకటేశ్వర రెడ్డిని అయితే కొద్దిసేపటి క్రితమే ఉద్రిక్త పరిస్థితుల నడుమ వారందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీసులకు తరలించారు. అదేవిధంగా మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాటు నల్గొండ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి, అదేవిధంగా గాదర్ కిషోర్ కుమార్ ను కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి కూడా ఈ యొక్క అరెస్టుల పరంపర కొనసాగుతుంది. నిన్న దాడి జరిగిన నేపథ్యంలో ఈ రోజు యాదాద్రి భువనగిరి జిల్లా బంద్ కు బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు అయితే అర్ధరాత్రి నుంచి కూడా ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తూ వస్తారు. కొద్దిసేపటి క్రితం భువనగిరి జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డితో పాటు సందీప్ రెడ్డి, అదేవిధంగా చింత వెంకటేశ్వర రెడ్డి ఆందోళనగా పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట కూడా జరిగింది. వారందరినీ కూడా అరెస్ట్ చేసి కొద్దిసేపటి క్రితమే పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. అదేవిధంగా హైదరాబాద్ లోని క్యామ మల్లేష్, గతంలో ఎంపీగా పోటీ చేసిన క్యామ మల్లేష్ తో పాటు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అయితే అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఎవరిని కూడా బయటికి రానియకుండా పోలీసులు అయితే ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. లక్ష్మి, ఓకే, దీనిపైన అధికారులు ఏమైనా స్పందించారా? అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిన్న కాంగ్రెస్ గుండాలు బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేశారని ఇటు కేటీఆర్ తో పాటు కవిత, హరీష్ రావు, అదేవిధంగా జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా తీవ్రంగా కాంగ్రెస్ దాడిని ఖండించారు. ఈ నేపథ్యంలో ముందస్తుగా ఎలాంటి మరిన్ని గొడవలు, ఘర్షణ వాతావరణం లేకుండా ఈ రోజు ఏదైతే యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్న నాయకులందరినీ కూడా హౌస్ అరెస్టులతో పాటు రోడ్డు మీదకి వచ్చిన వారందరినీ, కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు అయితే తరలిస్తున్నారు. ఇది ఒక మళ్ళీ గొడవలు రాకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సంఘటన జరగకుండా ఈ అరెస్టులు కొనసాగుతున్నాయని పోలీసు వర్గాలు తెలుపుతున్నాయి. లక్ష్మి, రైట్ కిరణ్, ఒక దాడి చేసిన వారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఏమైనా కనిపిస్తుందా? నిన్న ఎవరైతే బీఆర్ఎస్ కార్యాలయంపై దాడి చేసినారో ఎన్ఎస్ఏ కార్యకర్తలతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు వారందరినీ కూడా పోలీసులు
నిన్ననే అక్కడనే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కొంతమందిని అరెస్ట్ చేశారు. మరికొంతమందిని అక్కడి నుంచి వెళ్లిపోయిన వారిని అరెస్ట్ చేసేందుకు వారిని వెతుకులాట్లో ఉన్నారు. అదే విధంగా ఈ యొక్క దాడిని తీవ్రంగా ఖండించినట్టు రాష్ట్ర శాఖ కూడా మున్ముందు ఇలాంటి దాడులు జరుగుతాయని హెచ్చరికలు కూడా వస్తున్న నేపథ్యంలో ఈ రోజు అయితే పోలీసులు ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇటు కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మరొకసారి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా ముందస్తుగానే బీఆర్ఎస్ నాయకుల్ని మాజీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడంతో జిల్లా అంతా కూడా అలర్ట్ గా హైటెన్షన్ గా అయితే కొనసాగుతుంది. లక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. భువనగిరి జిల్లా మా టీఆర్ఎస్ ఆఫీస్ పైన కాంగ్రెస్ పార్టీ గుండాలు కొంతమంది వచ్చి పార్టీ ఆఫీసులోని ఫర్నిచర్ను, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారి చిత్రపటాన్ని, కేటీఆర్ గారి చిత్రపటాన్ని, జగదీశ్వర్ రెడ్డి గారి చిత్రపటే దాన్ని ఖండించడానికి ఈరోజు భువనగిరి జిల్లా హెడ్ క్వార్టర్లో నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. ఆ నిరసన కోసం వెళ్ళడానికి నేను భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉదయాన్నే 7 గంటలకే ఇంటి వద్దకు పోలీసులు సబ్ ఇన్స్పెక్టర్ వచ్చి నిర్బంధించడం ఇది ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు. పోలీస్ శాఖ వారు కూడా తొత్తులుగా మాట్లాడకూడదు. ఎవరికైనా నిరసన తెలిపే స్వేచ్ఛ ఉంది. మేమేం దాడులకు పోతలేము. పోలీసుల సమక్షంలోనే మా ఆఫీస్ పైన దాడి చేయించారు. ఇది ఎంతవరకు కరెక్ట్? రేవంత్ రెడ్డి గారు నీ పద్ధతి మార్చుకోకపోతే నిన్నెవరైతే ఓట్లేసి గెలిపించారో అదే ప్రజల్ని గోరి కూడా కడతారనే విషయాన్ని యాదించుకోవాలని